యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మరి కాలగర్భంలో గతించిపోయారు. కానీ దేవుడు మనల్ని సజీవులంగా ఉంచి మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 92 దావీదు కీర్తన 13వ అధ్యాయం. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన మాటల ద్వారా దేవుడు మొదటి జామున మనతో మాట్లాడుతున్నాడంటే అది దేవుని యొక్క మహాకృప అని నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఆవరణంలో, ఆయన మందిరంలో మరి మనం వెళ్ళి విజ్ఞాపనలో, ప్రార్థనలో మనం చేసుకున్నట్లయితే మరి ఆవరణంలో మనల్ని వర్ధిల్లేలాగా చేస్తాడనమాట అండి. నాటబడిన వారిగా మనం ఉంచుతాడనమాట అండి. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడంటే మరి మనము కూడా వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి, జీవించాలన్నమాట అండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఒక్కసారి ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి ఇవ్వబడితే ఎప్పటికీ ఆగవండి. అలా పొందుకుంటానే ఉంటామండి. మీరు బిడ్డలు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే అది చాలా గొప్ప సంగతి అనమాట. అది అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాను, అందులోనే నాటబడేలా చేస్తాను, అందులోనే స్థిరపరచబడేలా చేస్తాను. మరి నీ గృహంలో, నీ ఆవరణాల్లో మరి వర్ధిల్ల చేస్తాను, అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తానని ఇలాంటి మాటలు మరి ఆదరణకరమైన మాటలు మరి దేవుడు మరి మొదటి జామున మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. మరి వాగ్దానాలు ఎప్పుడు కూడా నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే ఆ వాగ్దానానికి నెరవేర్పు అనేది మనం చూస్తాం అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము మరి మనసులో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే నీకు ఎంతో మేలుకరంగా, లాభకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని మాటలు శాపకరమైనవిగా ఉండవన్నమాట అండి. ఆశీర్వాదకరంగానే ఉంటాయి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా నెరవేర్చగలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.